దినోత్సవ సందర్భంగా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మీడియా మిత్రులకు, తెలంగాణ పాత్రికేయులకు, తెలంగాణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ నినాదాలతో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ డివిజన్ అధ్యక్షుడు తడూరి శివకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ నాయకులు బోడగల్ల సదానంద్ పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి వేడుకలు ప్రారంభించారు. పార్టీ కార్యదర్శి పాతకోటి దేవరాజ్ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర నగర్ మాజీ అధ్యక్షుడు తుప్పెల్లి భగవాన్, పేర్ల శ్రీకాంత్, హనుమంతు, సమ్మన్న, మధు, యాదగిరి, అశోక్, సికిందర్ తదితరులు పాల్గొని తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది అని అంటే, తినడానికి తిండి చాలా కష్టకాలంలో బ్రతకడం జరుగుతుంది తెలంగాణ ప్రజలు. గత ప్రభుత్వంలో ఎంత హ్యాపీగా ఉండేనో, ఎంత సంతోషంగా ఉండేనో, ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళ వెనుకకి పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వమే అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్ళా కేసీఆర్ పాలన రావాలి, కేసీఆర్ని సీఎంగా చేస్తేనే మన తెలంగాణ మళ్ళా ముందుకు పోతుందని, ఖచ్చితంగా తెలంగాణకు మళ్ళీ అవకాశం కల్పించి తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం ప్రజలందరూ ఉక్కుపాదమై ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి తెలంగాణ రేపు వచ్చే మళ్ళీ ఎలక్షన్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ని సీఎం చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అల్లారి నాయకత్వం వర్ధిల్లాలి, అన్నా సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, ఐడి లక్ష్మణ్ నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రశ్రీ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి నాయకత్వం, చంద్రశ్రీ